ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ జరగాలన్నారు టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నీటి ప్రాజెక్టులు సీఎంలో చర్చిస్తారన్నారు. గతంలో కేసీఆర్ ఇంటికి జగన్ ఇంటికి కేసీఆర్ వెళ్లారని, కానీ నీటి అంశాలపై చర్చలు జరగలేదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న జగ్గారెడ్డి ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు. లైవ్లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. ముగ్గురు 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? ముగ్గురు ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత యంత్రాంగము బీజేపీ డైరెక్షన్లో, బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో కొంతమంది అధికారులను మార్పులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో కమ్మని కొంత డిజైన్ ఇచ్చినట్టున్నారు. విశాఖ స్టీల్ సంబంధించిన కొంత ఉన్నతాధికారులని. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ విశాఖ నష్టాలలో ఉంది, ఈ నష్టాలలో అంటే ఈ నష్టాలలో ఉన్నదనేది, నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఆదుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉండే.